Dear students, now we are seeing Maths 1A. Maths 1A 4 marks discuss చేస్తున్నాము. Maths 1A 4 మార్క్స్లో మనము క్వశ్చన్ నెంబర్ 16 చూస్తున్నాము. మనము క్వశ్చన్ నెంబర్ 11 చూసాము, 12 చూసాము, 13. నౌ వీఆర్ సీయింగ్ 16 అమ్మ. ఎందుకంటే మనకు 7 ఇస్తాడు, 5 రాయాలి కాబట్టి ఈజీ 5 క్వశ్చన్స్ చూస్తున్నాం మనం. ఓకేనా, ఈజీ 5 క్వశ్చన్స్. 11 అయిపోయింది, 12 అయిపోయింది, 13 అయిపోయింది. ఇప్పుడు 16 చూస్తున్నామా. 16 కూడా చాలా ఈజీగానే ఉంటుంది. Let us see 16th question. Inverse trigonometric function. Inverse trigonometric function చాప్టర్లోకి వెళ్ళి ఈ ప్రాబ్లం వస్తాయి. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీ ఉంటుందమ్మా, చాలా సింపుల్ క్వశ్చన్. ప్రూవ్ దట్ tan inverse 1/2 ప్లస్ tan inverse 1/5 ప్లస్ tan inverse 1/8 ఈజ్ π/4. ఓకేనమ్మా. tan inverse 1/2 ప్లస్ tan inverse 1/5 ప్లస్ tan inverse 1/8 ఎంత చూపెట్టాలమ్మా? π/4 చూపెట్టాలి. π/4 అంటే తెలుసు మనకు 45 degrees. π/4 అంటే ఎంతమ్మా? 45 degrees అని చూపెట్టాలి. ఎలా చేస్తాం? చాలా సింపుల్ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ tan inverse 1/2 ప్లస్ tan inverse 1/5 ప్లస్ tan inverse 1/8 తీసుకుంటాం మనం. ఓకేనా, తీసుకుంటాం. సో ఫస్ట్ 2, లెట్ us టేక్ ఫస్ట్ 2. tan inverse 1/2 ప్లస్ tan inverse 1/5. ఓకేనా, మనకు ఒక ఫార్ములా ఉందమ్మా. ఉంది. ఏంటిదంటే tan inverse x ప్లస్ tan inverse y. ఓకేనా, tan inverse x ప్లస్ tan inverse y రెండు ఒక అడిషన్ ఎట్లా ఉంటుంది? దీని ఫార్ములా ఏంటి? ప్లస్ ఉంటేనమ్మా, ప్లస్ ఉంటే చూడండి ఇక్కడ ఏమొస్తుందంటే tan inverse x ప్లస్ y బై 1 మైనస్ x ఇంటూ y. చూడమ్మా ఫార్ములా. tan inverse x ప్లస్ tan inverse y ని ఏం రాయచ్చట? tan inverse x ప్లస్ y పైన 2 యాడ్ చేయాలి, x yని యాడ్ చేయాలి, బై 1 మైనస్ xy అమ్మ. 1 మైనస్ xy. ఓకేనా, 1 మైనస్ xy. అదే కనుక ఇక్కడ మైనస్ ఉంటే ఈ మైనస్ పైకి ప్లస్ కిందకి వస్తుంది అనమాట. మనకు ఏంటి అంటే మన మార్క్స్లో అడిగిన క్వశ్చన్లా మైనస్ ఉంది, ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయి. ఇక్కడ 2 ప్లస్లు ఇచ్చాను. మన మార్క్స్లో అడిగిన క్వశ్చన్ ఇది మైనస్ ఉంది. మైనస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్స్ మైనస్ వై అవుతుంది, ఇది 1 ప్లస్ xy అవుతుంది అమ్మా. మైనస్ ఉన్నప్పుడు ఈ 2 చేంజ్ అవుతుంది అంతే. ఓకేనా, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది ఫార్ములా. సో వాట్ ద ఫార్ములా? tan inverse x ప్లస్ tan inverse y ఫార్ములా ఏంటమ్మా? tan inverse x ప్లస్ y బై 1 మైనస్ xy. tan inverse x ప్లస్ y బై 1 మైనస్ xy. tan inverse x ప్లస్ y బై 1 మైనస్ xy. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్లస్ ఇది మల్టిప్లికేషన్ అమ్మ. ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఇక్కడ 2 మల్టిప్లై చేయాలి. సో మరి అదే చూస్తున్నాం చూడండి ఇక్కడ. tan inverse 1/2 ప్లస్ tan inverse 1/5 అంటే ఇప్పుడు వీడు ఏమవుతాడు? ఎక్స్ అనుకుంటాం. వీడిని ఏమనుకోవాలమ్మా? వై అనుకోవాలి. ఓకేనా, వీని ఎక్స్ అనుకోవాలి, వీని వై అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మరి? ఫార్ములా ప్రకారం ఏమన్నాం ఇంతకుముందే? tan inverse x ప్లస్ వై పైన యాడ్ చేయాలి, కింద 1 మైనస్ xy ఇంటూ చేయాలి కదా. ఇక్కడేమో అడిషన్ చేయాలి, ఇక్కడ ఇంటూ చేయాలి. ఓకే, అంతే, వెరీ సింపుల్. ఈ థర్డ్ ఇట్లే ఉంటుందమ్మా. థర్డ్ నేమ్ చేస్తున్నాం, థర్డ్ తర్వాత యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం. కంబైన్ చేస్తే ఒకటి అవుతుంది అనమాట. ఓకేనా, సరే మరి ఎంత సార్ ఆన్సర్? మరి వాట్ ఇస్ ద ఆన్సర్? 1/2 ప్లస్ 1/5 ఎంతమ్మా తెలుసా? 1/2 ప్లస్ 1/5. ఓకే, చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. ఓకే, 1/2 ప్లస్ 1/5 ఏమవుతుంది? 1/2 ప్లస్ 1/5 ఎంత? రైట్. ఏం చేస్తాం? ఏం లేదు. చూడండి సింపుల్గా ఎలా చేస్తారు ఈ ప్రాబ్లం అంటే చూడండి. 2 5 ఎంతమ్మా? 2 5 10 కింద రాస్తాం. 2 5 10 కింద రాస్తాం. ఓకేనా, ఎందుకంటే 2 టేబుల్లో 5 రాడు, 5 టేబుల్లో 2 రాడు కాబట్టి కదా. 2 టేబుల్లో 5 వస్తాడా? రాడు. 5 టేబుల్లో 2 వస్తాడు? రాడు. కాబట్టి అప్పుడు ఈ 2 మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్. 5 1s 5 ప్లస్ 2 1s 2. మళ్ళీ ఒకసారి 2 5s 10 కింద రాస్తామమ్మా. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ అంటే 5 1s 5 2 1s 2. సో 5 ప్లస్ 2 ఎంతమ్మా? 7. సో ఆన్సర్ ఏమవుతుంది? 7/2. సో 1/2 ప్లస్ 1/5 ఎంతమ్మా? 7/10. 1/2 ప్లస్ 1/5 ఎంత? 7/10. ఓకే, అదే ఇక్కడ రాసాం చూడండి, 7/10. 1/2 ప్లస్ 1/5 ఏం రాసినామమ్మా? 7/10. హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, మరి ఇదేమవుతుంది సార్? ఏంటిది అది? 1 మైనస్ 1/2 ఇంటూ 1/5. ఓకేనా, 1 మైనస్ 1/2 ఇంటూ 1/5 ఏమవుతుంది సార్? చూడండి ఇక్కడ 1 మైనస్ 1/2 ఇంటూ 1/5. ఇది ఎలా చేస్తారు సార్? ఇలా చేస్తారు. ఫస్ట్ ఏందమ్మా? ఈ 2 చేయాలి. 1/2 ఇంటూ 1/5 ఎంతమ్మా? ఇంటూ ఎట్లా చేస్తాం? ఇంటూ ఏంటంటే 1 పైన ఇంటూ చేయాలి, కింది ఇంటూ చేయాలి. ఇంటూ అంటే పైన కింద అంటే ఏమైంది అంటే ఇది 1 మైనస్ 1 1s 1 2 5s 10 అమ్మ. ఓకే, రైట్. 1 మైనస్ 1/10 ఇది ఎంతమ్మా? 1/10.
మళ్ళీ ఇది ఎట్లా చేస్తాం సార్? 1 - 1/10 ఎంత? యాక్చువల్గా 1 అంటే తెలుసు కదమ్మా, 1 అంటే 1/1. 1ని మనం 1/1 రాయొచ్చు, 1ని 1/1 రాయొచ్చు. ఓకేనా? సరే, మళ్ళీ ఏం చేస్తాం ఇప్పుడు చేసినట్టుగా 1 10s 10, 1 10s 10, 1 10s 10. ఓకే, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్, క్రాస్ 10 1s 10 minus 1 1s 1, 10 1s 10 minus 1 1s 1. ఓకే, 10 - 1 ఎంత? 9, 9/10, 9/10. సో 1 - 1/2 into 1/5 ఎంత అమ్మా? 9/10, 9/10. సో అది ఇక్కడ వచ్చింది మనకు. ఓకేనా? 9/10. రైట్. ఇప్పుడు ఈ 10 క్యాన్సిల్ ఇద్దామా? బై 10 క్యాన్సిల్. ఏం మిగిలింది మరి? tan ఇన్వర్స్ 7/9 మిగిలింది. చూడండి, ఈ 10 క్యాన్సిల్. ఏం మిగిలింది? 7/9. సో tan ఇన్వర్స్ 7/9 ప్లస్ ఈ థర్డ్ వన్ ఆల్రెడీ ఉంది. ఓకే, థర్డ్ వన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా ఉంది? మళ్ళీ ఎలా ఉందమ్మా? ఇప్పుడు మళ్ళీ వీడి ఎక్స్ అనుకోవాలి, మళ్ళీ వీడిని వై అనుకోవాలి. ఓకేనా? మళ్ళీ వీని ఎక్స్ అనుకోవాలి, మళ్ళీ వీని వై అనుకోవాలి. మళ్ళీ అదే ఫార్ములా అప్లై చేయాలి. ఏమవుతుంది? tan ఇన్వర్స్ x + y/1 - x × y, x + y/1 - x × y. సేమ్ కదా మళ్ళీ. మళ్ళీ 7/9 + 1/8 ఎంతమ్మా? 7/9 + 1/8. ఎట్లా ఇస్తాం? 9 8s 72, 9 8s 72. తర్వాత క్రాస్ మల్టిప్లై, 7 8s 56 + 9 1s 9. ఓకే, 56 + 9 ఎంతమ్మా? 65, 65/72. ఎంత? 65/72. అదే వచ్చింది మనకు, 65/72, 65/72. నెక్స్ట్ 1 - 7/9 × 1/8, 1 - 7/9 × 1/8. ఎలా చేస్తాం? ఇది ఫస్ట్ ఇది చేద్దాం కదా, ఇది చేయాలంటే ఇది ఇలానే ఉంటుంది, 1 - ఇలానే ఉంటుంది. ఇది ఏమవుతుందమ్మా? 9 8s 72. ఇంటూ అంటే ఏంటి చెప్పాను? పైన చేయాలి, కింది చేయాలి. 7 1s 7. ఓకేనా? రైట్. సో 1 - 7/22 అనమాట. మరి 1ని మళ్ళీ ఏం రాయొచ్చు మనం? 1/1 కదా. 1 ఏం రాయొచ్చామా? 1/1. సో మళ్ళీ ఏం చేస్తాం? 1 × 72 72, 1 × 72 72. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్, 7 2 1s 72 - 1 7s 7, 7 2 1s 72, 1 7s 7. 72 లెక్కలు 7 పోతే ఎంతమ్మా? 65, 65/72. ఓకేనా? కింద కూడా 65/72 వచ్చింది. పైన 65/72, కింద 65/72. మరి పైన కింద సేమ్ ఉంటే ఆన్సర్ 1 కదమ్మా. కదా, తెలుసు కదా మనకు. 2/2 అంటే 1, 3/3 అంటే 1, 4/4 అంటే 1. పైన కింద సేమ్ ఉంటే ఆన్సర్ 1. సో పైన 65/72, కింద 65/72 అంటే ఆన్సర్ 1 అన్నట్టే కదా. tan ఇన్వర్స్ 1, tan ఇన్వర్స్ 1. tan ఇన్వర్స్ 1 వాల్యూ ఎంతమ్మా? 5/4. ఎందుకంటే ట్యాన్లో ఎప్పుడు 1 వస్తుంది, 45 degrees కదా. సో tan ఇన్వర్స్ 1 5/4 అంతే రాయడం. tan ఇన్వర్స్ 1 ఎంత? 5/4. 5/4 రాయాలంటే మనం tan ఇన్వర్స్ 1 తెచ్చుకోవాలమ్మా. ఎప్పుడైతే tan ఇన్వర్స్ 1 వస్తుందో అప్పుడే దాన్ని 5/4 అంటాం. సో అదే కదా ప్రూఫ్ ఇక్కడ, 5/4 అని ప్రూవ్ చేయమన్నాడు కదా, 5/4. సో అదే ఇక్కడ మనకు వచ్చింది. tan ఇన్వర్స్ 1 అంటే 5/4, tan ఇన్వర్స్ 1 అంటే 5/4, tan ఇన్వర్స్ 1 అంటే 5/4, tan ఇన్వర్స్ 1 అంటే 5/4. సో హెన్స్ ప్రూవ్. దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం. సో ఈజీ ఆన్సర్ అమ్మా, ఈజీ క్వశ్చన్. ఓకేనా? లక్కీలో ఇది వస్తే మనం ఈజీగా చేయవచ్చు.